మిత్రులారా, మీకందరికీ తెలుసు, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత క్రమంలో విద్య వైద్యాన్ని ఈరోజు మేము ప్రాధాన్యత కింద తీసుకున్నాం. వ్యవసాయమే కాకుండా మహిళా సంక్షేమ అభివృద్ధితో పాటు ఈరోజు విద్యా వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. మీకు తెలుసు, విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్న సమూలమైన మార్పులు. ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ కింద, 12th తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్లో ఈరోజు రాణించాలి అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోనే గొప్ప అవకాశాలు పొందాలి. ఇందులో ముఖ్యంగా మా గర్ల్స్ నర్సింగ్ కాలేజు, మెడికల్ డాక్టర్స్ అయ్యి ప్రపంచంలోనే సేవలు అందించాలని ముఖ్యంగా జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు మన నర్సింగ్ స్టాఫ్ మీద ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మన నర్సింగ్ గర్ల్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీలోనే సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు జర్మనీ, జపనీస్ లాంగ్వేజ్, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ దేశాలలో లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సింగ్ కాలేజెస్ కానీ, పారా మెడికల్ సిబ్బందిని కానీ డాక్టర్స్ నియామకంలో నాకు తెలిసి దామోదర్ రాజ నరసింహ గారు వారు చెప్పాలి, ఇప్పటి వరకు 16,000 మంది సిబ్బందిని తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు అందించడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మీ నియామకాలు చేపట్టలేదు. ఈరోజు పేదల ఆరోగ్యము మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఈరోజు విద్య మీద పెట్టే పెట్టుబడి కానీ, లేకపోతే వైద్యం మీద పెట్టే ప్రభుత్వం కేటాయించే నిధులు దీని ఖర్చు కిందనో సంక్షేమ పథకం కిందనో చూడట్లేదు. మేము భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నామని మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యమే అత్యంత ఖరీదైనదిగా మారింది. ఈరోజు పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి, చివరికి కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రైవేటు వైద్యము అత్యంత ఖరీదుగా మారింది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతోని రాష్ట్రంలో ఉండే ప్రజలు 4 కోట్ల ప్రజలకు ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే గుండె, కిడ్నీలు బాగా ఉండాలి. ఈరోజు గుండెకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, అవయవ మార్పిడికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సనత్ నగర్లో ప్రారంభించుకోవడం అంటే ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు ప్రతి మారుమూల ప్రాంతాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, నిరుపేదలందరికీ ఈరోజు ఈ వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినాం. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను కొన్ని లెక్కల్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు వరకు ఈ 32 నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కోసమే దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ ఆసుపత్రులకు నిధులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,526 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది.